సిటీ పబ్లిక్ లో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. డైటింగ్ పేరుతో రోజు రోజుకు రైస్ తినేవారు తగ్గిపోతున్నారు. రైస్ తినడం తగ్గిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. సాధారణ రైస్ కంటే బ్రౌన్ రైస్ తీసుకుంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయని సూచిస్తున్నారు. ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడుపుతున్న నగరవాసుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. గతంలో 3 పూటలు అన్నం తినేవాళ్లు, కానీ ఈ మధ్య కాలంలో లంచ్ లో మాత్రమే రైస్ తింటూ మిగతా పూటలు చపాతీ, పుల్కా, రోటీలతో కానిచ్చేస్తున్నారు. కొంతమంది టైం లేక తినడం మానేస్తే మరికొంతమంది హెల్త్ కేర్ అంటూ వెరైటీ ఫుడ్ ని లైక్ చేస్తున్నారు. జీరో సైజ్ డైటింగ్ అంటూ అన్నం తినకుండా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. క్వాలిటీ రైస్ తో ఫ్యాట్ లాంటివి రావని చెప్తున్నారు. ప్రతిరోజు టైం టు టైం రైస్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదంటున్నారు. కల్తీ రైస్ తో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్స్. మనం తీసుకునేటువంటి ఆహారంలో హఠాత్తుగా చేంజెస్ చేయడం అనేది దానికి బాడీ త్వరగా అలవాటు పడదు. సో కొంతమందిలో ఏమవుతుంది అని చెప్పానంటే జీర్ణక్రియ వ్యవస్థ మొత్తం అంతా కూడా రైస్ని ప్రాసెస్ చేయడానికి, రైస్ని అరిగించుకోవడానికి ప్రిపేర్ అయిపోయి ట్రైన్ అయిపోయి ఉంది కొన్ని సంవత్సరాలుగా. హఠాత్తుగా వీటు ఇటువంటివి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటివి సరైన అలవాట్లైన ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంచెం గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది కొంతమందిలో. సో అటువంటి వాళ్ళు ఈ ఇటువంటి పదార్థాలని తినలేరు అనమాట. ఫ్యూచర్లో కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బ్రౌన్ రైస్ హెల్త్ కి చాలా మంచిదంటున్నారు డాక్టర్లు. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. హెల్తీగా ఉండాలంటే చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు లాంటివి తీసుకోవాలని చెప్తున్నారు. గ్లామర్ పేరుతో రైస్ తినడం మానేయొద్దని, షుగర్ పేషెంట్స్ కొంచెం రైస్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. చాలా మంది రైస్ ను మానేసి రోటీలు, చపాతీలు, పుల్కాలు అని చెప్పి ఎక్కువగా తింటున్నారు. ముడి బియ్యంలో మనకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు ఉంటాయి. అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి ఫ్యాట్స్, తర్వాత మైక్రోన్యూట్రియంట్స్, ముఖ్యంగా మెగ్నీషియం అనేటువంటి ఒక మినరల్, అది స్ట్రెస్ను కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. డైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవారు ఒకేసారి ఆహారపు అలవాట్లు మార్చుకోవద్దని సూచిస్తున్నారు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్. వాటర్ ఫ్రూట్స్ తో పాటు ప్రతిరోజు రైస్ తో పాటు 200 గ్రామ్స్ వెజిటేబుల్స్ తీసుకోవాలని, అప్పుడే డైట్ సరిగ్గా మెయింటైన్ అయ్యి బాడీ ఫిట్ గా ఉంటుందంటున్నారు. గ్రూప్స్ ఉన్న ఫుడ్స్ ని సమతుల ఆహారం, బ్యాలెన్స్ డైట్ అంటారు. సో ఈ బ్యాలెన్స్ డైట్ అందరికీ అవసరం అండ్ తక్కువగా వాడుకోవాల్సింది ఫ్యాటీ ఫుడ్స్. సో ఇట్లాంటి ఫుడ్స్ మనము జనరల్ గా ఎంత తీసుకోవచ్చు అనేది బ్యాలెన్స్ డైట్. అది ఫుడ్ పిరమిడ్ ద్వారా మనకి జనరల్గా తెలుస్తుంది. సో పెద్దవాళ్ళకి ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది మళ్ళీ మారుతూ ఉంటుంది. టోటల్గా ఎక్కువ కార్బ్స్ ఉన్న ఫుడ్స్ తగ్గించుకోవడం, అట్లాగే ప్రోటీన్ మోడరేట్గా తీసుకోవడం, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ ఫైబర్ కోసం ఇంక్లూడ్ చేసుకోవడం, వాటర్ కంటెంట్స్ ఎక్కువగా తీసుకోవడం చేయాలి. టైం కి తింటూ యోగా, వ్యాయామం లాంటివి చేస్తే హెల్త్ కి ఏ ప్రాబ్లం ఉండదంటున్నారు డాక్టర్స్. డైటింగ్ పేరుతో అవసరమైన రిస్క్ చేయొద్దని సూచిస్తున్నారు.